నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 22వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు పుష్యమి కార్తె. రేపు ఆషాఢమాస బహుళపక్ష ద్వాదశి తిథి ఉదయం 7:05 వరకు, తదుపరి త్రయోదశి తిథి రాత్రి 4:39 వరకు, ఆపై చతుర్దశి తిథి. మృగశీర్ష నక్షత్రం రాత్రి 7:24 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. ధ్రువం యోగం మధ్యాహ్నం 3:32 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. తైతుల కరణం ఉదయం 7:05 వరకు, గరజ కరణం సాయంత్రం 5:52 వరకు, వాణిజ్య కరణం రాత్రి 4:39 వరకు ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో ఉదయం 8:15 వరకు, తదుపరి మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 3:17 నుండి రాత్రి 4:47 వరకు. అమృతకాలం ఉదయం 11:14 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:53 చంద్రోదయం రాత్రి 4:01 చంద్రాస్తమయం సాయంత్రం 4:50 అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:20 వరకు. మరలా రాత్రి 11:17 నుండి 12:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:15 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:23 నుండి 2 గంటల వరకు. యమగండం ఉదయం 9:07 నుండి 10:45 వరకు. ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 7:05 వరకు ఉంటుంది. రేపు త్రయోదశి తిథి ప్రదోష కాలంలో ఉన్నందువలన రేపు త్రయోదశి ప్రదోష వ్రతం. శివభక్తులు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో రుద్రాభిషేకం చేస్తారు. సాయన రవి సింహరాశి ప్రవేశం రేపు సాయంత్రం 6:59 జరుగుతుంది. అప్పటి నుండి సింహాయనం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయటానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం రేపు మధ్యాహ్నం 12:13 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. మంగళవారం ద్వాదశి తిథి మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటం వలన ద్విపుష్కర యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 7:05 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గల దోషం రేపు సాయంత్రం 7:24 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. వ్యాఘాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం పుష్యమి నక్షత్రంలోనూ చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.